వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బియ్యం పిండితోటి మంచి స్నాక్ ఐటెం తయారు చేస్తాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో 1 కప్ వాటర్ పోసుకుందాము. వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1 కప్పు బియ్యం పిండి, ఈ విధంగా మనం ఏ కప్పుతో తీసుకుంటామో బియ్యం పిండి అదే కప్పుతో నీళ్ళు కూడా తీసుకోవాలి. ఇలా ఈ విధంగా బియ్యం పిండి ప్రెస్ చేసి తీసుకోవాలి. 1 కప్పు పిండి మరుగుతున్న నీళ్ళలో వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదాము. స్నాక్ తయారు చేయడం కోసం, స్టఫింగ్ కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ క్యాలీఫ్లవర్ ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 3 బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక నిమిషం అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. తురుముకొని దీంట్లో వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ తొందరగా వేగడానికి దీంట్లో సాల్ట్ వేసుకుందాము. మనం పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము, సరిపోతుంది. నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా 2, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము, సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఆలుగడ్డ ఉడికించుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకుందాము. మన దగ్గర ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవచ్చు. మనం తయారు చేసే బియ్యం పిండి స్నాక్లోకి స్టఫింగ్ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టఫింగ్ పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేడి నీటిలో వేసుకున్న బియ్యం పిండి ఉంది కదా, దీన్ని ఒకసారి కలుపుకుందాము. మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. కర్రీ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ముందు ఈ విధంగా అన్ని బాల్స్ చేసి పెట్టుకుందాము.
ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, పిండి తీసుకొని ఒకసారి కలుపుకుందాము. కొద్దిగా తీసుకొని స్టఫింగ్ కోసం మనం పిండిని చేతికి ఆయిల్ కానీ నీళ్ళు కానీ పెట్టుకొని ఈ విధంగా చిన్న బాల్ లాగా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని బాల్ని నిలబెట్టుకుందాము. పెట్టుకొని ఈ విధంగా పిండితో మూసేయాలి. ఈ విధంగా స్టఫింగ్ కనబడకుండా మూసేసి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. బాల్ లాగా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకుందాం. ముందు ఈ విధంగా అన్ని స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి. గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని దీంట్లో ఆయిల్ పెట్టుకుందాము. ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని బాల్స్ని దీంట్లో పెట్టుకుందాం. గుంత పొంగనాలలో అలా తక్కువ ఆయిల్ తోటి కుక్ చేసుకుందాము. లైట్గా వీటిపై నుంచి ఆయిల్ పెట్టుకుందాము. ఈ విధంగా మనం తక్కువ ఆయిల్ తోటి మనము స్నాక్ను తయారు చేసుకోవచ్చు. స్టవ్ పైన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుందాము. 2 నిమిషాల పాటు చుట్టూ కాల్చుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ స్నాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి. గుంత పొంగనాల ప్యాన్లో బియ్యం పిండితో స్నాక్స్ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.